న్యూస్. ఢిల్లీ పీఠాన్ని బీజేపీ అయితే కైవసం చేసుకుంది. అయితే కేజ్రీవాల్ యాక్టింగ్ లను ఢిల్లీ ప్రజలు నమ్మలేదంటున్నారు చెవెళ్ల బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి. ఈ ఓటమితో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పునాదులు కూలిపోయాయంటున్నారు. కేజ్రీవాల్ అవినీతే ఆయన్ను ఓడించింది అన్న ఎంపీ విశ్వేశ్వరరెడ్డితో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్ చూద్దాం. ఎన్నికల ఫలితాలపైన మనతో మాట్లాడడానికి చేవెళ్ల బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. సార్, ఎట్లా అంచనా వేస్తారు? ఢిల్లీ ప్రచారంలో జోరుగా మీరు ప్రచారం కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ప్రజలు ఏమనుకున్నారు? ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉందని ముందే అబ్జర్వ్ చేశారు. ఇప్పుడు ఈ ఎన్నికల ఫలితాలను మీరు ఎట్లా అంచనా వేస్తారు? ఎన్నికల ఫలితాలు ఓన్లీ ఫార్మాలిటీ. ఎప్పుడో తెలిసిపోయింది. మేము బీజేపీ గెలుస్తుంది, ఆమ్ ఆద్మీ ఓడిపోతుంది, కాంగ్రెస్ ఎటు కాకుంటుందని ఎప్పుడో తెలుసు. ఎందుకంటే ఈరోజు కూలిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ ఫౌండేషన్, దాని బునియాదే కూలిపోయింది. ఎందుకంటే దాని బునియాది ఏముందే, వాళ్ళు ఇండియా అగైన్స్ కరప్షన్ అని మొత్తం భారతదేశంలో ప్రచారం చేసిండ్రు. ఆ అన్నా హజారే గాంధీ టోపీలు పెట్టుకొని అప్పుడు ప్రతి భారతీయుడు దానికి సపోర్ట్ ఇచ్చిండు. పేదోళ్ళు, మిడిల్ క్లాస్, వర్కింగ్ క్లాస్ అందరు కూడా, చిన్న బిజినెస్ అందరు కూడా సపోర్ట్ ఇచ్చిండ్రు. అదే ప్లాట్ఫామ్ మీద వాళ్ళు గెలిచిండ్రు. గెలిచినాక అదే పార్టీ ఏదైతే యాంటీ కరప్షన్ మీద గెలిచిందో అదే పార్టీలో ఎన్నో స్కామ్లలో ఉండే, లిక్కర్ స్కామ్లు ఉండే. లిక్కర్ స్కామ్ తెలుసు, ఎవరితో పొత్తు పెట్టుకున్నారో, ఎవరితో కుంభకైనరో. ఇక్కడ కేసీఆర్ కుమార్తె కవిత గారితో పొత్తు పెట్టుకుంటే ఇక్కడ ఈ పార్టీ ఎగిరిపోయింది, అక్కడ ఆ పార్టీ ఎగిరిపోయింది. అదే కాక ఢిల్లీలో ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకునే అలవాటు ఉండదు, మన దగ్గర పెట్టుకున్నట్టు. ఈ ఢిల్లీలో ఇప్పటివరకు చరిత్రలో ఎంతో గొప్ప మంది సీఎంలు ఉండే. కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ గారు ఉండే, అంతకంటే ముందు సాహిబ్ సింగ్ వర్మ గారు ఉండే, గొప్ప సీఎంలు. ఎక్కడ కూడా నువ్వు ఢిల్లీలో ఫ్లెక్సీలు ఉండయి. ఆయన సొంత ఫ్లెక్సీలు పెట్టుకున్నాడు, పెట్టుకున్నాడు. మళ్ళీ ఏది, నేను సాధారణ ప్రజల, నేను ఆమ్ ఆద్మీ అంటే సాధారణ ప్రజలు తిరుగుంటాను, ఆ మఫ్లర్ వేసుకొని ఓ దగ్గొచ్చినట్టు దగ్గుడు. ఈ యాక్టింగ్ అని బయట చేసుకుంటా, లోపటనేమో శీష్ మహల్లు అంటే రాజుల భవనాలు. ఆ భవనాలలో కోట్లాది బాత్రూమ్లే, కోటి రూపాయల బాత్రూమ్లు, జకూజీలు, స్టీము, సోనా అంతే ఇవన్నీ బయటపడ్డాయి. పడే వరకు నమ్మకం పోయింది అండ్ వాళ్ళ ఫౌండేషన్ కూలిపోయింది. అందుకే మాకు ముందే తెలిసింది అయితే ఓడిపోతున్నాం. ఇవాళ రిజల్ట్ వచ్చింది కేవలం ఫార్మాలిటీ మాత్రమే. ఇది మళ్ళీ పార్టీ మళ్ళీ బతుకుతా లేదా కూడా తెలియదు. ప్రచారం కూడా చేయలేదు. మేము లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నాడం కూడా ఎక్కువ చేయలేదు. ఎవరో ఒకరి ముఖ్యంగా మేము ఆ శీష్ మహల్ మీద మీరు పెట్టిన వాగ్దానాలు నెరవేరుస్తుండ్రా లేదా, అంతకంటే ఎక్కువ ఏం చేసినాం చెప్పండి? ఏమి గ్లోబల్ లేదు, ఏం లేదు. మీరు చెప్పినవే మేము చెప్తున్నాం. మీరు అన్నారు మేము ఆమ్ ఆద్మీతోటి సాధారణ ప్రజలతో ఉంటా, కానీ మీ భవనమైంది ఇన్ని కోట్లది భవనమైంది, మీ జక్కుజీ ఏంది గది చెప్పినాము. మీరు 200 యూనిట్లు ఇస్తా అన్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు? మీ మహల్లా క్లినిక్స్ అన్నారు, ఎన్ని మహల్లా క్లినిక్స్ మంచిగా నడుస్తుంది? అంతకంటే ఎక్కువ ఎవ్వరు కూడా మాట్లాడలేదు. కేటీఆర్ అంటున్నారు